పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. మమ్మల్ని ప్రేమించి మరొక ఈ పునరుద్ధాన దినము రోజున మమ్మల్ని అందరినైనా మీ పాదాల చెంత చేర్చి ఇటు విధంగా తండ్రి మీ మాటలను తండ్రి ధ్యానించుకొనుటకు మీరు మాకు దయచేసిన గొప్పదైన అవకాశాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు పాటలు ఎందు కంఠస్థ వాక్యాలు ఎందును మిమ్మల్ని గణపరిచాం తండ్రి. సమయంలో మీ మాటలను తండ్రి ధ్యానిస్తుండగా మా అందరికీ నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయమని వేడుకొనుచు ఏ మాటలు అయితే మేము వింటున్నామో తండ్రి, ఆ మాటలను తండ్రి ఆలోచన చేస్తూ తండ్రి మా యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకొనుటకు కృప దయచేస్తారని చెబుతున్న నాకు మీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని అనుగ్రహించమని వేడుకొనుచు ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. రైట్, మళ్ళీ మొదలుగా తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే చేరువచ్చిన దేవుని పిల్లైన మీ అందరికీ మన ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను అందరికి కూడా. మరి దేవుడిచ్చిన మహాకృపను బట్టి మరి యొక్క ఈ పునరుద్ధాన దినము రోజున మనందరము ఇటు విధంగా కలుసుకొని ఆయన కృపలో ఆయన యొక్క ప్రేమలో మన ఆయుష్ ఆరోగ్యాలతో మనందరము కూడా ఇక్కడికి వచ్చి ఆయన మాటలు వినే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేసిన విధానాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ దేవునికి స్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. రైట్, ఈ సమయంలో మరి కొన్ని మాటలను మనము ఆలోచించేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. మరి గతంలో కొన్ని మాటలు, గత వారంలో కొన్ని మాటలు మనం ధ్యానించాం. దేని గురించి ధ్యానించాం? ఒకసారి దాన్ని స్మరణ తెచ్చుకొని ముందున్న భాగంలోనికి మనం వెళ్ళిపోదాం. గతంలో దేని గురించి మనం ధ్యానించడం జరిగింది? మనము గతంలో ఏ స్థితిగా ఉన్నామో అనే విషయాన్ని గురించి మనం ధ్యానించాం. ఆ స్థితి నుంచి దేవుడు మనల్ని గొప్ప రీతిగా రాజులైన యాజక సమూహముగా, దేవుడు పరిశుద్ధమైన జనముగా మనల్ని ఏం చేస్తాడు? దేవుడు ఏర్పరిచాడు. అంటే మన స్థితి ఏంటి అని అంటే అన్యుల స్థితి ఒకప్పుడు మనది. అన్యుల నుంచి మనము దేవునిలోనికి వచ్చిన వారు. మన యొక్క భవిష్యత్తులో అంటే మన గతించిన కాలంలో మన స్థితిగతులు ఎరిగి భవిష్యత్తులో మనము దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలి కదా. అందుకని గతంలో ఇవన్నీ విషయాల గురించి మనము కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. ఈరోజు మరికొన్ని విషయాలు మనం ఆలోచించగలిగితే ఈరోజు ఒక కొత్త మరి మాటల గురించి మనం ఆలోచించేద్దాం. భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ఒక్కొక్క పేరు అంటూ ఉంటుంది, అవునా? ప్రతి మనిషికి కూడా ఒక పేరు అంటూ ఉంటుంది. బయటకు పిలుచుకునేది ఒక పేరు అయితే ఇంటి దగ్గర మరొక పేరు కొంతమందికి ఉంటుంది కదా. కొంతమందికి అతని పేరు వచ్చేసి రామాంజనేయులు అని ఉంటే అతని ఇంటి పేరు మామూలుగా ఇంటి దగ్గర వేరే దగ్గర కానీ అతనికి ఇష్టమైన పేరుతో పిలుచుకుంటూ ఉంటారు. కానీ అతనికి ఉండవలసిన పేరు ఏంటంటే రామాంజనేయులు అని అర్థం. అలాగా మనము దేవుణ్ణి కూడా ఒకసారి మనం ఆలోచించగలిగితే దేవునికి ఉన్న పేరేంటి ఒకసారి ఆలోచించాలి. దేవునికున్న అసలు శిశులైన పేరేంటి? ఉన్నవాడు అనవాడినేనా? యెహోవా దేవుడేనా? పేరు అనగానే నామము. ఓకే, ఇప్పుడు నాకంటూ ఒక పేరు ఉంది. మరి దేవునికి కూడా పేరు అనేది కూడా ఎన్ని రకాలుగా ఉండాలి? ఒకటే మనకు ఉండాలి. మరి పాత నిబంధనలో కూడా మనకు కనిపించే పేరేంటి? యెహోవా. అదొకటేనా పేరు? ఒకసారి ఆలోచించాలి. ఎందుకనంటే ఇప్పుడున్న సమాజంలో కొంతమంది మనకు కనబడుతుంటారు. ఏంటనంటే యెహోవా అనే పేరు తెలుగులోనైతే హెబ్రీ భాషలో ఏమంటారు? దాన్ని ఏమంటారు? యెహోవా అనే తెలుగు పదం అయితే
హెబ్రీ భాషలో వచ్చేసరికి దాన్ని యాహ్వే అని అంటారు. ఏమంటారు? యాహ్వే. అది హెబ్రీ పదం నుంచి తర్జుమా చేయబడి, అంటే పాత నిబంధన మొత్తం కూడా ఏ భాషలో రాయబడింది? హెబ్రీ భాషలో. క్రొత్త నిబంధన మొత్తం గ్రీకు భాషలో మనకు తెలుసు. అలాగా పాత నిబంధనలో మొత్తం కూడా అనేక మంది చెప్పుకుంటూ తిరుగుతున్న మాటలు ఏంటనంటే, దేవుని పేరు యెహోవా కాదు, ఆయన ఏమని మనం ఉచ్చరించాలి అని అంటే యాహ్వా మాత్రమే. ఎందుకు అని అంటే అది హెబ్రీ భాష నుంచి వచ్చినది కనుక. అలాగే యేసుక్రీస్తు వారి పేరు కూడా మామూలుగా మనం యేసుక్రీస్తు ప్రభుల వారు అని అంటాం. మరి హెబ్రీ భాషలో ఆయన ఏమంటారు తెలుసా? యాషువా మెస్సియా అని అంటారు. యాషువా మెస్సియా అని అంటారు. ఇది హెబ్రీ పదానికి సంబంధించే మాటలు కదా. యాషువా మెస్సియా అనే పదము హెబ్రీ పదానికి సంబంధించిన మాట. ఇది యేసుక్రీస్తు ఆ పేరుకు హెబ్రీ భాషలో అంటారు యాషువా మెస్సియా అని. మరి తండ్రి అయిన దేవుని పేరు యెహోవా అయితే హెబ్రీ భాషలో ఏమంటారు? యాహ్వే అని అంటారు. ఇప్పుడున్న కొంతమంది ఏమంటున్నారంటే యాహ్వే అనే పదాన్ని మాత్రం మనం పలకాలి. ఎందుకు? ఆనాడు హెబ్రీ పదమంతా హెబ్రీ భాష నుంచి రాయబడుతుంది కదా బైబిల్. కనుక ఆ భాషలోనే దేవుణ్ణి మనం పలకాలి. యెహోవాని పలకడం అది పాపం అనేటట్టుగా మనకు చూడగలం. చాలామంది ఇక్కడ రావట్లేదు, కానీ కొంతమంది పెద్ద పెద్ద సిటీల్లో ఇది ఎక్కువైపోతుంది. యాహ్వే అని, యేసుక్రీస్తు వారు యెషువా మెస్సియా అని ఇదే పలకాలి. వాళ్ళకొక పేపర్లు తీసుకొని ప్రింటింగ్ చేయించేసి అనేక మందికి పత్రాలు ఇస్తూ ఉంటారు. మన యేసు అని కాదు పిలవలసినది, యెషువా మెస్సియా అని ఇలా మనం పలకాలి, ఇదే అసలు సిసలైన పేరు అని చాలామంది ఇలా తిరుగుతూ ఉంటారండి. అసలుకి మనం ఒకసారి మనం ఆలోచించగలిగితే దేవునికి నిజమైన అసలు పేరు ఏంటి ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే పేరు ఎలా వచ్చింది దేవునికి? అసలు పేరు ఎలా పెట్టబడింది? అసలుకి ఎలా మనము దేవుని మనం పిలవాలి? యెహోవా అని పిలవాలా? అలాగైతే క్రొత్త నిబంధనలో యెహోవా అనే పదం మీకు కనపడదు మీరు ఎంత ఎదిగినా. ఎందుకు? దాని కారణం మీరు బాగా ఆలోచించాలి. యేసుక్రీస్తు వారు పాత నిబంధనలో కూడా చెప్పబడింది ఆయన పేరు గురించి. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు వారు ఆయన పేరు ఇంకా చాలా రకాలు కనపడుతుంది మనకు. కొత్త నిబంధనలో యెహోవా అనే పేరు పాత నిబంధనలో కడపడినట్టుగా క్రొత్త నిబంధనలో యెహోవా అనే పేరు మీకు కనపడదు. ఎప్పుడైనా మీరు కొత్త నిబంధనలు చూసారు యెహోవా అనే పదం? ఆలోచించాలి. మరి దేవుని పేరేంటి? మరి పాత నిబంధనలు చెప్పబడుతున్న యెహోవా మరి ఎందుకు నూతన నిబంధనలు రాయించలేదు? ఆలోచించాలి ఒక్కసారి. ఎందుకంటే ముందుగా ఆయన పేరు గురించి మనకి తెలియాలి అని అంటేనండి ఆయన ఎవరో మనకు తెలియదు ముందుగా, అవునా? దేవుడు ఆయన పేరేంటి మనకు తెలియాలి అని అంటే దేవుడు ఎవరో మనకి తెలియాలి. మొట్టమొదటిగా దేవుడు ఎవరు అని మనం ప్రశ్నిస్తే మనం ఏం సమాధానం చెప్తాం? దేవుడు ఎవరు అని ప్రశ్నిస్తే మనం దానికి సంబంధించిన పూర్తి ఆన్సర్ ఏమని వస్తుంది మనకి? దేవుడు ఎవరు? మన ఆత్మీయంగానే ఆలోచించేద్దాం. వేరే ఒక వ్యక్తి వచ్చి మనల్ని అడుగుతాడు ఏమని, దేవుడు ఎవరు అన్నప్పుడు మనం ఇచ్చే సమాధానం ఏంటి? యెహోవా అనేనా? బైబిల్ ఏం చెప్పబడుతుంది? దేవుడు అనగానే తండ్రిని దేవుడు అలా కాదు, కానీ దేవుడు అంటే ఎవరు? ఎలా ఉన్నవాడు దేవుడు? ఇది మనకు కావాలి. ఎక్కడుందన్నమాట? నా వెనకలే ఉందన్నమాట. ఏంటి? దేవుడు దేవుడు ఎవరు అని అంటే ఆత్మస్వరూపి, అవునా? దేవుడు ఆత్మ కనుక ఆయన ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో. ఆ దేవుడు ఆత్మ కనుక మనం ఆరాధించాలని చెబుతున్నాడు అక్కడ. అంటే దేవుడు ఎవరు అని కనపడుతుంది మనకు. దేవుడు అనగానే ఆత్మ. అంటే ఇప్పుడు ఆత్మ దగ్గరికి మనం వెళ్ళిపోవాలి. ఎందుకనంటే దేవుని పేరేంటి? అసలు సిసలైన పేరు ఆలోచించాలంటే ఆత్మలకు ఉన్నటువంటి ఆ శక్తి ఏంటో, దాని గుణాలు ఏంటో ఒకసారి ఆలోచించేది ఈరోజు. ఎందుకంటే
ఆత్మను ఎవరైనా భూమి మీద మనం బంధించగలమా అని అంటే ఎవ్వరు బంధించలేరండి కదా. అనేక మంది పేర్లు మనం చూస్తున్నప్పుడు అతడు ఆత్మహత్య చేసుకుని వెళ్ళిపోయాడు అని అంటున్నాం. అనేక మంది ఏం చేస్తున్నారు? ఆత్మను హత్య చేయగలరా? ఆత్మను హత్య చేయగలరా? చంపగలరా ఆత్మని? కదా. ఆత్మహత్య అనే పదంలో మనం బాగా ఆలోచన చేస్తే ఆత్మను హత్య చేసిన వారం అవుతాం అక్కడ కదా. కానీ ఆత్మను మనము నశింప చేయగలమా అంటే ఏ విధమైనటువంటి పరిస్థితులు లేవు. ఒక వ్యక్తి మనం మరణించి ఉరితాడేసుకొని చచ్చిపోయినా సరే అక్కడున్న బాడీని అక్కడ ఉంటుంది, కానీ ఆత్మ వెళ్ళిపోతుంది. రామంజిన్ అనే ఆత్మ అక్కడ అక్కడ ఉంటుందా? రామంజిన్ అక్కడ యొక్క శవం అక్కడ పండుపెట్టిన తర్వాత రామంజిన్ వెళ్ళిపోయాడు అని మనం అంటాం కదా. అలా ఉరితాడ వేసుకున్నా, నీళ్ళలో చనిపోయినా, నీళ్ళలో దూకి ఆత్మహత్య చేసుకున్నా, అగ్నితో నింపుకొని చనిపోయినా సరే ఆత్మను బంధించగలమా? భూమి మీద పవర్గా పలుబడుతున్న మనకి కనిపిస్తున్న ఈ కరెంటు కదా ఎంత శక్తివంతమైనది మనకు బాగా తెలుసు. ఇదేం చేస్తుంది? నా మాటను పెద్దదిగా వినిపించేస్తుంది కరెంట్ అనేది కదా. అలాగే అనేక మంది ఒక కరెంటు యాంప్లిఫైర్కి వెళ్తే మాట చూపిస్తుంది, సిస్టంలోకి వెళితే పని చేయిస్తుంది కదా. అంత పవర్ కలిగినదే మరి ఈ లోపల ఉన్న ఆత్మను బంధించగలదానంటే బంధించలేదు. అంటే భూమి మీద ఏది కూడా ఆత్మను బంధించలేదు. అది చాలా శక్తివంతమైనది. అది మొట్టమొదటిగా మనకు తెలుసు. మన ఆత్మల గురించి ఆలోచించేద్దాం. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక, కాబట్టి ఆ ఆత్మ గురించి మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆత్మ గురించి మనం తెలుసుకోవాలి. మన ఆత్మ ఎంత శక్తివంతమైనదో బైబిల్లో రాయించారు కదా. అలాగే మనకున్న మరి శరీరాలుగా ఉంటున్న మనకన్నా శక్తివంతుల ఆత్మలైన వారు ఉన్నారు. ఎవరు? మనకన్నా శక్తివంతులుగా ఆత్మలైన వారు ఉన్నారు. ఎవరు? దేవదూతల వాళ్ళు. అవునా? మనకన్నా చాలా శక్తివంతమైన వాళ్ళు. వాళ్ళు ఎవరు? ఇంతకీ ఎందుకు దేవుడు వారిని సృజించాడు అని అన్నప్పుడు ఎవరి గురించి సృజించాడు? అందుకనే ఆ ఆత్మల గురించి, దేవదూతల గురించి బైబిల్లో ఒక మాట ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం నుంచి ఆలోచించేద్దాం. ఇక్కడ ఆత్మ ఎంత బలమైనదో ఆలోచించాలి కదా. ఆత్మను బంధించలేము, ఎంత శక్తివంతమైనదో మనం తెలుసుకున్నాం. అలాగే దేవదూతలుగా పిలువబడుతున్న వారు దేవుడు ఎందుకు తయారు చేస్తాడు, ఎవరి గురించి అంటే ఇక్కడ చాలా స్పష్టంగా చెబుతున్నాడు. అవి మనకన్నా ఎంత శక్తివంతమైనా సరే, కానీ అవి ఎవరి గురించి చేయబడ్డాయి ఆలోచించేది. ఈ 13వ వచనం నుంచి ఆలోచించగలిగితే ఇక్కడ చాలా స్పష్టంగా చెబుతున్నాడు. చూడగలిగితే అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని దూతలతో ఎవను గూర్చేను చెప్పున, ఎవను గూర్చైనా ఎప్పుడైనాను చెప్పనా అంటే ఆయనకున్న అధికారం, దేవుడు ఇస్తానన్న అధికారం ఎవరికి ఇస్తానన్నాడు? ఆ యొక్క స్వాస్థాన్ని ఎవరికి ఇస్తానన్నాడు? మనుషులుగా పిలువబడుతున్న, దేవుని యొక్క కుమారులుగా పిలువబడుతున్న మనకి. దేవదూతలకి ఏమన్నా ఇస్తానన్నాడా? కాదు. మరి ఎందుకు సృజించాడు అంటే కింద 14 చూడగలిగితే చూద్దాం. అక్కడ వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబోవు వారికి. ఎవరు రక్షణ స్వాస్థ్యము పొందబోవారు? మనమే కదా. ఎవరైతే రక్షణలో కొనసాగబడుతూ సంఘంలోనికి వస్తారో వారందరి గురించి దేవదూతలను దేవుడు ఏర్పాటు చేశాడు. చూద్దాం, అదే చెబుతూ ఏమంటున్నాడు అక్కడ చూద్దాం. వీరందరూ ఎవరందరూ? దేవదూతలు. బాగా ఆలోచించాలి ఇక్కడ. దేవదూతలట రక్షణను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అంటున్నాడు. అంటే దేవదూతలు దేవుడు ఎందుకు ఏర్పరిచాడు అని అంటే
భూమి మీద ఉన్న మనుషులను వారికి సేవ చేయడానికి, భూమి మీద ఉన్న మనుషులమైన మనకు సేవ చేయడానికి దేవదూతల వారిని ఏర్పరిచాడు. దేవదూతల గురించి ఎప్పుడైనా నీ స్వాస్థ్యం ఇస్తానని చెప్పాడానంటే ఎక్కడ చెప్పలేదు కదా. ఇప్పుడు ఈ ఆత్మల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ దేవుని ఆత్మ ఎంత గొప్పదో తెలియాలంటే మన గురించి, ఆత్మ గురించి మనకు తెలియాలి. మన ఆత్మ గురించి తెలియాలంటే మన కింద సేవకులుగా ఉంటున్న ఆత్మల గురించి కూడా అవి ఎంత బలమైనవో తెలియాలి. మన అంశం ఏంటి? దేవుని యొక్క అసలు సిసలైన పేరేంటి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నాం మనంతా కూడా, ఒకదాని గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఈ ఆత్మలు ఎంత బలమైనవో మనకు తెలుసు. ఇప్పుడు ఒక సందర్భంలో ఒక దేవదూత పాత నిబంధనలో ఒకరి దగ్గరకు వస్తుంది. అది దైవజనుని యొక్క రూపంలో వచ్చి ఒక దగ్గరకు వచ్చి మాట్లాడుతుందండి. మాట్లాడి అక్కడ ఒక సందర్భంలో మనకు ఒక విషయాన్ని మనకు తెలుసుకోవాలి. ఎందుకంటే ముందుగా దేవదూతలే మనకు పనిచేయవారు గురించి మాట్లాడుకుంటే వారు ఎంత బలవంతులో ఎంత గొప్పవారు మనకు తెలియాలి కదా. సేవకులుగా ఉంటున్న ఆత్మలు, ఇప్పుడు మనం తెలుసుకుంటున్న ఆత్మలు ఎవరి గురించి అనంటే సేవకులైన ఆత్మల గురించి తెలుసుకోవాలి. వాళ్ళు ఎంత పవర్ఫుల్ ఆత్మలో మనకు తెలియాలి అని అంటే ఒక సందర్భంలో మనకు ఒకటి కనపడుద్ది. ఒకసారి న్యాయాధిపతులు వెళ్దాం. అందరూ కూడా న్యాయాధిపతులు గ్రంథానికి మనం వచ్చినట్లయితే పుస్తకానికి న్యాయాధిపతులు 18వ అధ్యాయము, క్షమించండి 13వ అధ్యాయము. ఈ 13వ అధ్యాయంలో ఒక సందర్భం కనపడుతుంది. ఏంటి? మనోహ అనే వ్యక్తి ఉంటాడు ఇక్కడ. ఎవరు ఆయన మనోహ? గుర్తుందా? ఎక్కడో విన్నట్టుంది కదా పేరు. మనోహ అంటే మన పక్కింటి వాళ్ళ పేర్లా? సంసోను గారి యొక్క బంధువులా? మరి ఎవరు మనోహ అని అంటే? అసలుకి మనోహ ఏ యొక్క వంశస్థుడు? అసలుకి ఎవరు ఈయన మనోహ? ఏ వంశస్థుయుడు అని అంటే మొత్తానికి ఇశ్రాయేల్ అంటే అబ్రహాం సంతానం. మనకు తెలియాలంటే నీట్గా అబ్రహాం నుంచి 12 మంది గోత్రకర్తలు వస్తారు కదా. ఆ 12 మందిలో దాను గాదు 2 వ్యక్తులు మనకు కనపడతారు కదా. దాను గాదు యాకోబు గారికి పుట్టిన ఈ 12 మందిలో ఆ దాను గాదులో ఒక వ్యక్తి పేరు అక్కడ ఉంటుంది. మొదటి వచనంలో అనుకుంటా, మొదటి వచనం చూడగలిగితే 13వ అధ్యాయం మొదటి వచనంలో ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఆ కాలమున దాను వంశస్థుడు, ఏ వంశస్థుడు? దాను వంశస్థుల్లో నుంచి వచ్చినటువంటి మనోహ, సంసోను తండ్రా? రైట్. సంసోను గారి యొక్క తండ్రి పేరు ఏం పేరు? మనోహ. ఎవరు వంశస్థుడు ఇతను? దాను వంశస్థుడు కదా. ఆయన గురించి ఆ సందర్భంలో ఇక్కడ జరుగుతున్న సందర్భంలో ఆయన పుట్టాడా లేదా? సంసోను పుట్టాడా? పుట్టలేదు. ఏ విధంగా? అక్కడ దేవదూత రాలేదు ఆవిడ దగ్గరికి, ఆవిడ పిల్లలు పుట్టలేదు కదా. ఆ సిచ్యువేషన్లో ఒక దేవదూత వచ్చేస్తుంది. ఎవరి దగ్గరికి? ఫస్ట్ తన భార్య దగ్గరకు వచ్చేస్తుంది కదా. వచ్చి మొత్తం ప్రస్తావన మొత్తం జరిగినప్పుడు ఆ దేవదూత మరి మనోహర్ దగ్గర కూడా వచ్చి మాట్లాడి ఇవన్నీ మనం ఈ మొదటి నుంచి ఆలోచించగలిగితే ఆ సిచ్యువేషన్ మొత్తం కనపడుతుంది. మనకు అర్థం కావడానికి ఒక సందర్భం మనం చూసామనుకుంటున్నాం కదా. 10వ వచనం నుంచి ఆలోచించేద్దాం. అప్పుడు మనోహ ఇక్కడ బాగా ఆలోచించాలి. 15వ వచనం నుంచి చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. 14 నుంచి ఆలోచించేద్దాం. ఆమె ద్రాక్షరసమునైనను
చదువు. మద్యమునైనను మద్యమునైనను త్రాగకూడదు, అపవిత్రమైన దేనికైనను అపవిత్రముల దేనినైనను తినకూడదు. నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతయు ఆమె చేసుకునేవాళ్ళని మనోహతో చెప్పాను. ఎవరు చెప్తున్నారు? దేవదూత. ఒక దేవదూత తన యొక్క భార్య దగ్గరకు వచ్చి, నువ్వు కనబోచున్న ఒక వ్యక్తి ఉన్నాడు కదా బిడ్డ, ఆ వ్యక్తి గురించి నువ్వు ఎంత నిష్ఠగా ఉండాలో చెబుతుంది అక్కడ ఒక దేవదూత. అవునా? సంసోను గారి యొక్క ఆ యొక్క పుట్టక గురించి ఆవిడ ఆ యొక్క పుట్టక ఎంత పవిత్రంగా ఉండాలో, ఎంత నిష్ఠగా ఉండాలో, ఆ కుమారుడు జన్మించాలి అంటే అతను ఎంత గొప్పవాడో అని ఇవన్నీ కూడా ఆ మనోహర యొక్క తల్లిగారి యొక్క భార్యతో చెబుతున్న మాటలు. దూత బాగా ఆలోచించాలి. అప్పుడు మనోహ మేము ఒక మేకపిల్లను సిద్ధపరిచి నీ సన్నిధిని ఉంచు వరకు నీవు ఆగుమని మనవి చేసుకొనుచున్నామని యెహోవా దూతతో చెప్పగా ఏం చెప్పాడంటే మనోహ గారు, మీరు ఉండండి అంటే ఒక విందు చేస్తాను తిని వెళ్ళిపోతారు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఎవరు? ఎవరితో? దూత. బాగా ఆలోచించాలి మరి. తర్వాత చూద్దాం 16వ వచనంలో. యెహోవా దూత నీవు నన్ను నిలిపినను నీవు నన్ను నిలిపినను నీ భోజనము నేను తినను నీవు దహన బలి అర్పించునుద్దేశించిన ఎడల యెహోవాకు దాన్ని అర్పింపవలనని మనోహతో చెప్పెను. అతడు యెహోవా దూత అని మనోహకు తెలియలేదు. ఎవరో అనుకున్నారు ఫస్ట్, కానీ తర్వాత తెలిసింది ఈయన దేవుని దూత, యెహోవా దూత అని. ఇప్పుడు ఆ దూతతో మరి ఈ మనోహర్ గారు ఏమంటున్నారో తెలుసా? తినమని చెబుతున్నాడు. ఇవంతా అయిపోయిన తర్వాత ఈ 17వ వచనంలో ఏమంటున్నాడో తెలుసా మనోహర్ గారు? చూద్దాం. నీ మాటలు నెరిగిన తరువాత, ఇవన్నీ మాట్లాడిన తర్వాత, నీ మాటలు నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని ఇప్పుడు అడిగారండి. ఏంటి? మనోహర్ గారు దేవదూతని ఓ పేరు అడిగారు. నీ పేరేంటి అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాలి? నా పేరు పలానా 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 అని చెప్పాలి. కానీ అక్కడ ఏమంటున్నాడు బాగా ఆలోచించాలి ఈ సందర్భాన్ని. చూద్దాం 10వ వచనంలో అంటూ, మనోహ నీ మాటలు నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని యెహోవా దూతను అడుగగా, దూతను ఏమని అడుగుతున్నాడు ఇప్పుడు? ఏం పేరు? నీ పేరు సన్మానం చేస్తే నీ గురించి కొన్ని డీటెయిల్స్, నీ పేరేంటి అని అడుగుతున్నాడు. కానీ దూత ఏముంటుందో తెలుసా? చూద్దాం ఒకసారి 18వ వచనంలో. యెహోవా దూత నీవేళ నా పేరు అడుగుచున్నావు. ఏమంటున్నాడు? నీవేళ నా పేరు అడుగుచున్నావు అంటే ఆ పేరు ఆయనకి తెలియలేదా? తన పేరు తనకి తెలియలేదా? నా పేరు నన్ను ఎందుకు అడుగుతున్నావు నన్ను అని అడుగుతున్నాడు అని ప్రశ్న వేస్తున్నాడు. ఎవరికి? మనోహర్ గారికి. ఆయనకు అర్థం కాలేదు. ఏంటి పేరు అడిగినంత మాత్రాన ఏంటి అదేమన్నా పాపమా? ఆయన ఆలోచనలో పడిపోయాడు. ఇప్పుడు జనరల్గా ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చి ఏదైనా ఒక కార్యం జరిగిన తర్వాత నీ పేరేంటండి, మనకి ఎవరైనా ఒక వ్యక్తి వచ్చేనే కొత్త వ్యక్తి అడుగుతాం మనం ఏమని, అయ్యా నీ పేరేంటేనని. ఆయన వచ్చిన తర్వాత నా పేరు ఎందుకు అడుగుతున్నావు అంటే మన ఆలోచన ఎలా ఉంటాయి? ఏంటి ఈయన పేరు అడుగుతున్నా చెప్పట్లేదు ఏంటి కదా? ఆయన కూడా అలాగే ఆలోచనలు వచ్చింది. ఇప్పుడు దేవదూత అంటూ నా పేరు నువ్వు అడుగుతున్నావు అంటే దేవదూత అక్కడికి వచ్చి మనోహర్ గారితో ఆయన పేరు చెప్పటానికి ఎందుకు సంకోచిస్తుంది? తర్వాత ఒక మాట అంటాడండి, అది చెప్పశక్యము కానిదనేను. ఏమంటున్నాడు దూత? నా పేరు చెప్పశక్యము కానిది. చెప్పశక్యము కానిది అంటే అర్థం ఏంటి? చెప్పలేనిది, లేకపోతే చెబితే మీరు వినలేనిది అని అర్థం. ఆలోచించాలి బాగా. ఒక దూత మనోహర్ ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి, దేవుని దూత ఒక మనోహర్ గారు దూత దగ్గరకు వచ్చి నీ పేరేంటి అని అడిగినప్పుడు దూత ఏం సమాధానం చెబుతుంది? నన్నెందుకు నా పేరు అడుగుతున్నావు? నా పేరు చెప్పటానికి
ఏమంటున్నాడు అక్కడ? అది ఆ పదం చెప్పసఖ్యం కాదు, చెప్పలేనని కాదు, నువ్వు వినలేవు. అంటే దేవదూత, ఒక సేవకుడైన దేవదూత పేరు చెప్పాలన్నా వినాలన్నా మనిషికి ఏముండాలి? శక్తి ఉండాలి. ఈ మానవుని శరీరముతో ఈ చెవులతో మనం వినలేము. బాగా ఆలోచించాలి నా మాటని. ఒక దేవదూత పేరు వినాలి అని అన్నప్పుడు ఆయన ఈ మాట చెబుతుంటే అర్థం ఏంటి? శరీర రీతిగా మీరున్నారు కనుక శరీర రీతిగా ఆత్మ పేరు చెప్పాలన్నా శక్యం కాదు. ఒకవేళ చెబితే మీరు నాశనం అయిపోతారని అర్థం. అంటే ఉదాహరణకి సృష్టిలో ఉన్నదంతా కూడా దేవుడు ఎలా తయారు చేశాడు? ఆయన మాటతో తయారు చేశాడు. ఆయన మాట ఎటువంటిదిగా పోల్చబడింది బైబిల్లో? అగ్ని వంటిది, సుత్తి వంటిది కదా. ఆయన మాట మనం వినాలన్నా ఈ చెవులతో మనం వినలేము. ఒక చిన్న మెరుపు అలా తగిలితేనే మనం ఎలా ఉంటుంది మొత్తం కూడా? ఆ చెవు అంతా గుయ్యం తిరిగేద్ది కదా కదా. మరి ఒక ఆత్మ మాట్లాడే భాష కానీ తాను గురించిన ఆ యొక్క మాట కానీ వినాలి అని అంటే మనిషి రూపకంగా మనం వినేలా ఒక ఆత్మ పేరు. బాగా ఆలోచించాలి. ఒక ఆత్మ పేరు తెలుసుకోవాలి అని అన్నా శరీరముతో మనము తెలుసుకోలేమనే సందర్భం మనకు తెలుస్తుంది. ఇంకా కొన్ని రెఫరెన్స్ చూద్దాం బైబిల్లో ఆత్మ గురించి ఏం చెప్పబడింది. ఒకసారి కొరింథీయులు రాసినటువంటి 2వ పత్రిక చూద్దాం. ఒకసారి కొరింథీయులు రాసినటువంటి 2వ పత్రిక, ఇప్పుడు క్రొత్త నిబంధనకు వద్దాం. అక్కడ కూడా ఆత్మ గురించి ఏం చెబుతున్నాడో చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఆత్మ ఎంత శక్తివంతమైనదో మనకు తెలియాలి. కొరింథీయులు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం, కొరింథీయులు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. అతిశయపడుట నాకు తగదు గాని, ఇక్కడ బాగా ఆలోచించాలి మనందరం కూడా. అతిశయపడుట నాకు తగదు కాదు కానీ అతిశయపడవలసి వచ్చినది ప్రభు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చి చెప్పుదును. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల కిందట, బాగా అతను 14 సంవత్సరముల క్రిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరంతో కొనిపోబడెను. నేను ఎరుగును. శరీరము లేక కొనిపోబడెను. నేను ఎరుగను. ఏమంటాడు చూద్దాం. అది దేవునికే తెలియను. అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ వ్యక్తి ఎలా వెళ్ళిపోయాడో నాకు తెలియదు, కానీ ఆ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయాడట? 3 లోకాలకి కదా, 3వ ఆకాశానికి వెళ్ళిపోయాడు కదా. ఆ 3వ ఆకాశం ఏంటి? పరలోకమేనా? చూద్దామా? చూద్దాం. 3వ ఆకాశం పరలోకం. చూద్దాం. అట్టి మనుషుని నేను ఎరుగుదును. అతడు పరదేశంలోకి కొనిపోబడి, ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకానిక, పరదేశిక? పరదేశ్ అనేది 3వ లోకమా మొదటి లోకమా? 3వ లోకం లెక్క. బైబిల్లో పరలోకం, భూలోకం, పాతాళ లోకం, ఈ 3 లోకాలు వివరించబడింది కదా. మరి 3వ లోకం ఏంటి? పరదేశంలోకి వెళ్ళిపోయారు. పాతాళంలో ఉన్న పరదేశికి ఒక ఆత్మల యొక్క బస్టాండ్కి వెళ్ళిపోయాడు ఆయన ఇప్పుడు, అవునా? అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మాటలు ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా ఒక మాట చెప్తారండి. ఆత్మలు మాట్లాడుకునే భాష, ఆత్మల భాష మనకు అర్థం కావాలి అని అంటే ఆత్మల భాష, ఆత్మల మాటలు ఎలా ఉన్నాయి ఇక్కడ చెప్తున్నాడు. చూద్దాం. కొనిపోబడెను. పరదేశంలో ఉన్నాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ లోకములో పరదేశంలో ఆత్మలు ఉన్నాయి కదా, దేవుని కొరకు బ్రతికిన ఆత్మలు. వారు మాటలు ఎలా ఉన్నాయి అంటున్నాడు అంటే ఇక్కడ వచింపశక్యము కాని మాట్లాడుతూ వచింపశక్యము కాని మాటలు వినెను. వచింపడం అంటే ఏంటి? చెప్పడం, వివరించడం, పలకడం, అవునా? వచింపడం అంటే అర్థం ఏంటి? చెప్పడం, పలకడం. అంటే ఆ మాటలు పరదేశంలో ఉన్న ఆత్మలు మాటలు చెప్పడానికి కూడా వివేచింప సఖ్యము కాదు. అంటే అవకాశం లేదు చెప్పడానికి. అంటే చెప్పలేరు, వినలేరు, అంత
పవర్ఫుల్ అంటున్నాడు మనకు అర్థం కావడానికి. ఇందాక మనోహర్ దగ్గర కూడా ఏం చూసుకున్నావు, అక్కడ ఏమంటున్నాడు, అక్కడ నీ పేరేమని అడిగాడు, నా పేరు ఏమని చెప్పాడు, అక్కడ చెప్పసఖ్యము కాదు అంటున్నాడు. ఇక్కడ శక్యము కాదు, ఇక్కడ పదం నేను మన నీటికి చదవాలి. అక్కడ చెప్పసఖ్యం కాదు అంటున్నాడు, ఇక్కడ వచింపసఖ్యం కాదు. ఇది పర్యాయ పదాలు అంతే. చెప్పసఖ్యం కాదు అక్కడ అంటున్నాడు, ఇక్కడ వచింపసఖ్యం కాదు అంటున్నాడు కదా. అంటే ఇక్కడ కూడా ఎవరి గురించి చెబుతున్నాడు? ఆత్మ. మనం ఎందుకు ఇవన్నీ ఆలోచన చేస్తున్నామంటే దేవుని పేరేంటి, అసలు శిష్యులైన పేరేంటి మనకి తెలియాలి అని అంటే ముందుగా సేవకులైన ఆత్మల పేర్లే మనకి తెలియాలి. కానీ అవి చెప్పలేము, అవి వినలేరు. ఒకవేళ వినాలన్నా ఆ వ్యక్తి బతుకుండాలి. ఒకవేళ చెప్పావనుకో వెంటనే ఆ వ్యక్తి ఏమవుతాడు? ఒక ట్రాన్స్ఫర్ ఇంటి పక్కన పేలిందానికి ఎలాంటి శబ్దం వినపడుద్ది మనకి? దానికి భయంకరమైన ఆత్మ భాష అలా ఉంటుంది. మరి ఇప్పుడున్న సమాజంలో అనేక మంది క్రైస్తవులు ఎలా సేవకులు ఆత్మల భాష అని చెబుతూ ఏం చేస్తున్నారు? మరి ఏం చేయాలి? ఒకవేళ ఆత్మల భాష పేరు చెప్తే ఆ మనిషి ఏం చేయాలడా? చనిపోలా? మరి ఇంకా ఆత్మల భాష వింటున్నారు, మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఏం చేయాలి? ఇప్పటికీ చనిపోవాలి. ఆలోచించాలి ఇక్కడ మీరు. ఆత్మలుగా భాషలుగా పిలువబడుతున్నారు, ఒకవేళ మాట్లాడితే వాళ్ళు ఏం చేయాలి? చనిపోవాలి. అక్కడ పేరు చెప్పడానికి అవసరం కాదంటున్నాడు మనోహర్ దగ్గర. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఒక ఆత్మ భాష చెప్పు మాకు తెలుసు అంటూ నేను మాట్లాడతామంటూ సేవకులు అనేక మంది ఏం చెప్తున్నారు? మోసం చేసి వాళ్ళ భాష ఎట్లుంటుంది మనకు తెలుసు బాగా. యూట్యూబ్లో బాగా తెలుసు మనకి. అంటే మోసం చేస్తున్నారు మనకు తెలుసు బాగా ఇక్కడ ఈ వచనాన్ని బట్టి ఆలోచన చేస్తే కదా. ఇంకొక వచనం కూడా చూద్దాం, ఆత్మ భాష గురించి. రోమిలకు రాసిన పత్రిక వద్దాం. రోమిలకు రాసినటువంటి పత్రిక, రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం, రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం నుంచి ఆలోచన చేద్దాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని. తెలుసా? ఆత్మలు మాట్లాడే భాష మనకు తెలుసా? అక్కడ పౌలు గారే మాకు తెలియదు అంటున్నారు. అర్థమవుతుంది అన్నమాట. పౌలు గారే ఆత్మల భాష మనకు తెలియదు అంటుంటే ఇప్పుడు అనేక మంది ఏం మాకు తెలుసు మేము మాట్లాడతాం. అవునా? ఎంత బాగా అర్థం కాని భాషతో మాట్లాడితే అదే ఆత్మ భాష అంటున్నారు కదా. ఎలా సమాజాన్ని మోసం చేస్తున్నారు మనకు తెలియాలి. అందుకని పౌలు గారు మాట్లాడుతూ ఇది మాకు తెలియదు అంటున్నాడు చూడండి అక్కడ కదా. అందుకని తెలియదు అని చెబుతూ తర్వాత మాట ఏమంటాడు? తర్వాత లైన్లో మూలుగులతో బాగా ఆలోచించాలి. ఇక్కడ ప్రార్థన మరలా చదువుదాం మాట. ఏలైనగా మనం యుక్తము కానీ ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మనకు పక్షముగా విజ్ఞాపనమును చేయుచున్నాడు. ఆత్మ ఎలా విజ్ఞాపన చేస్తుందో అసలు చెప్పడానికి కూడా వీల్లేదు, అంత పవర్ఫుల్. ఆడ మనోహర్ దగ్గర ఎలాంటి పేరు చెప్పినప్పుడు ఏమంటున్నాడు? నేను చెప్పలేను అంటున్నాడు. ఏ మాట చెప్తున్నాడు? ఉచ్చరింప అదే అన్నాడు. ఫస్ట్ చెప్పలేని సఖ్యం కాదంటున్నాడు. ఇక్కడ రెండోసారి వచ్చేసరికి ఆ పదం వచింప సఖ్యం కాదంటున్నాడు. ఇక్కడ వచ్చేసరికి అంటే ఈ 3 వచనాలు మీరు బాగా ఆలోచన చేస్తే ఆత్మల గురించి కానీ, ఆత్మల పేర్లు కానీ, ఆత్మల యొక్క భాష కానీ, మాట కానీ బాగా ఆలోచించాలి. వింటే మనిషి ఏమవుతాడు? అంతేనా? ఈ 3 వచనాలలో మనకు తెలిసిన పదవి ఏంటంటే ఆ ఆత్మలు పేరు చెప్పాలన్నా మనిషి వినలేడు. మనిషి విన్న వెంటనే ఏమవుతాడు? చనిపోతాడు కదా.
మరి ఓన్లీ ఒక సేవకులైన ఆత్మ పేరు వినాలన్నా ఇలా జరుగుతుందంటే దేవుని అసలు శిశులైన పేరు తెలియాలి అని అంటే మనం వినగలమా? ఆలోచించాలి ఒక్కసారి. మన అంశం ఏంటి? దేవుని యొక్క అసలు శిశులైన పేరేంటి? మరి అసలు శిశులైన పేరేంటి? అర్థమవుతుందా? ఈ 3 వచనాల్లో అసలు శిశులైన పేరేంటి అన్నప్పుడు మనం ఏం తెలియాలి? మనకు ఏ ఆలోచన రావాలంటే మన పేరు, ఆయన పేరు మనం వినలేము అని అర్థం. మరి ఇప్పుడు ఉంటున్న పేర్లు ఏంటి? ఆయన క్రియలను బట్టి వచ్చిన పేరు అంతే. అర్థమవుతుందన్నమాట. బాగా ఆలోచించాలి. ఇప్పుడు మనం వింటున్న పేర్లన్నీ కూడా ఆయన క్రియను బట్టి వచ్చిన పేరు ఇవంతా కూడా. కానీ ఆయన అసలు శిశున పేరు వినాలన్నా, ఆత్మ పేరు వినాలన్నా మనం చచ్చిపోతాడు అన్నట్టుగా మనం రాయబడింది బైబిల్లో. మరి ఆయన పేరు వినాలన్నా మనం అసలుకి బ్రతకలేము, వినలేము. ఆలోచించాలి. కనుక ఈ 3 సందర్భాలు మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఆత్మ పేరు కానీ భాష కానీ మనం వినలేము. మరి ఒకసారి బైబిల్లో ఒక సందర్భాన్ని మనం చూడగలిగితే, మరి భాష అనేక మంది వాళ్ళు చెబుతున్నది మనం మొదట్లో ఒక మాట చూసుకున్నాం. ఏంటి? యెహోవా గారిని, తండ్రి అయిన దేవుణ్ణి ఏమని పేరు పెట్టి పిలవాలంటున్నారు అనేక మంది. ఏమని పేరు? యాహ్వే. హెబ్రీ పదం అది, అవునా? యాహ్వే. ఇప్పుడు ఒకవేళ దేవునికి ఇష్టమైన భాష ఏంటి? వాళ్ళు చెప్పే భాష ఏంటి తెలుసా? హెబ్రీ భాష అని అంటారండి. అవునా? ఆలోచించేద్దాం ఒకసారి. దేవునికి ఇష్టమైన భాష ఏంటి? ప్రశ్న అడుగుదాం మనం ఒకసారి. ఇష్టమైన భాష ఏంటి? ఉందా ఇష్టమైన భాష దేవునికి? ఉందా? ఆలోచించాలి. ఎందుకంటే అనేక మంది ఏం చేస్తున్నారు? యాహ్వే అనేది యెహోవా కదా, కాబట్టి హెబ్రీ భాష నుంచి ఆ పదం వచ్చింది, కాబట్టి యాహ్వేనే అని అనాలి, యెహోవా అనకూడదని కొంతమంది అంటున్నారు. ఆ మాటని వాళ్ళని బట్టి మనం ఆలోచించాలి ఒకసారి. దేవునికి భాష ఏమైనా ఇష్టమైన భాష ఏమైనా ఉందా? హెబ్రీ భాష అనుకుందాం కదా, హెబ్రీ భాష అనుకుందాం. హెబ్రీ భాష ఎవరి నుంచి వచ్చింది? హెబ్రీ నుంచి వచ్చింది. హెబ్రీ నుంచి మొట్టమొదటి ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా భాష? ఎక్కడి నుంచి వచ్చింది? కాదు, మనకి నీట్గా అర్థం కావాలంటే సింపుల్గా అబ్రహాం నుంచి వచ్చిందన్న భాష. ఎందుకంటే అబ్రహాం ఎవరు? హెబ్రీయుడు. ఎవరు? హెబ్రీయుడైన అక్కడి నుంచి భాష వస్తుంది. అంతేకాని దేవుని భాష కాదు ఇది. అంతకంటే ముందుగా ఒక భాష ఉందండి బైబిల్లో, కానీ భాష ఏంటో తెలియదు. తెలుసా? బైబిల్లో భాష ఉంది కానీ భాష పేరేంటో తెలియదు. ఎప్పుడైనా చూసారా బైబిల్లో? గ్రీక్ భాష చెప్తున్నాం కదా, గ్రీక్ భాష అని. భాష ఏంటో చెప్పబడింది కానీ ఆ భాష పేరేంటో చెప్పలేదండి బైబిల్లో. ఒకసారి చూద్దాం, ఆదికాండం చూద్దాం ఒకసారి. చూద్దాం ఒకసారి ఆదికాండము 11వ అధ్యాయము. ఎందుకంటే మనం దేవుని పేరేంటి తెలియాలన్నా మనం తెలుసుకోలేము. అవునా? దేవుడు ఎంత గొప్పవాడు. అందుకనే ఒక మాట బైబిల్లో ఒక మాట ఉంది. ఏంటంటే తిమోతికి రాసినట్టు మొదటి పత్రికలు 6:16 ఏముంది? ఒకసారి మాట చూసుకుని మనం ఇక్కడికి వచ్చేద్దాం. ఆదికాండానికి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చూడగలిగితే అక్కడ కూడా నండి దేవుడు ఎలా ఉన్నాడట అక్కడ ఒక మాట కనపడుతుంది. అక్కడ 6వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటున్నాడు? సమీపింపరాని తేజస్సు. సమీపింపరా అంటే ఎవరు వెళ్ళలేని ప్రదేశం అది. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. ఇంకో విషయం చెప్పమంటారు, ఇక్కడ భూమి మీద అనేక మంది యేసుక్రీస్తు వారిని చూశారు. తెలుసా? 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారిని చూశారు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏ ఆకారంతో వచ్చాడు భూమి మీదకి? యేసుక్రీస్తు వారి మీదకి పరిశుద్ధాత్మ పావురం వలె వచ్చాడు. కానీ దేవుని మాత్రం ఇంతవరకు ఎవరు కూడా చూడలేదు. దేవుని చూడాలి అని అంటే
ఎంతో అర్హత కావాలి మనకి. అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొన్ని ధన్యతలు మనకు ఒక మాట ఉంటుంది. ఏముంటుంది 5-6 వచనాల్లో? దేవుణ్ణి చూడాలి అన్న ఒక మాట అక్కడ ఉంది. ఒకసారి చూసుకుని అక్కడికి వెళ్ళిపోదాం. దేవుణ్ణి చూడాలనే ఏం చేయమంటున్నాడు అక్కడ? ధన్యతలో ఒక మాట మనకి తెలిసిన మాటే. ఏమంటున్నాడు అక్కడ? 8వ వచనం చూడగలిగితే 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు. వారు దేవుణ్ణి చూసేది. అంటే అంత గొప్పవాడు దేవుడు అని మనకు అర్థం కావాలి. అంటే శిష్యులుగా, అంటే ఈ యొక్క సేవకుల ఆత్మలుగా పిలువబడుతున్న వాళ్ళ పేర్లు వినాలన్నా భూమి మీద మనం తరం కాదు. మళ్ళీ దేవుని పేరు మనం ఉచ్చరించగలమా, వినగలమా అంటే అస్సలు కాదు. రైట్. ఇప్పుడు ఆదికాండానికి వచ్చి చూడగలిగితే అక్కడ ఒక భాష అనేది కనపడుతుందండి. ఆ భాష మనకి తెలియని భాష. ఆ పేరు కూడా చెప్పలేదండి అక్కడ. ఒకసారి అది చూద్దాం. ఒకసారి ఆదికాండము 11వ అధ్యాయం. ఆదికాండం 11వ అధ్యాయం. ఎందుకనంటే ఈనాడు సమాజంలో ఎందుకు ఇవన్నీ చూసుకుంటున్నాం అనంటే, దేవునికి ఇష్టమైన భాష ఏంటి అని వాళ్ళని అడిగినప్పుడు వారు అంటున్న భాష ఏంటి? హెబ్రీ భాష అని అంటున్నారు. అవునా? హెబ్రీ భాష అని అంటున్నారు. హెబ్రీ భాష దేవునికి ఇష్టమైన భాష అయితే అంతకున్న భాష ఏంటి? మొదటి వచనంలో చూడగలిగితే అక్కడ ఒక భాష కనపడుతుంది. అక్కడ భూమి ఎందంతటా ఒక భాషయు ఒక్క పలుకును ఉండెను. ఆ భాష ఏంటి? హెబ్రీ భాష కాదు. ఆలోచించాలి ఒక్కసారి. ఎందుకంటే మనకు ఆ భాష తెలియదు. ఎందుకనంటే దేవుడు భాష వలన దేవుడు స్తుతింపబడతాడా? ఆలోచించాలి. వాళ్ళు చెబుతున్న మాట ఇవే. ఇప్పుడు వాళ్ళు ఈ పేరును బట్టి దేవుడు కనపరుస్తపడతాడు, ఈ పేరును బట్టి దేవుడు స్తుతింపబడతాడు అని అనేక మంది పాంప్లెట్ ద్వారా ఇచ్చి చెప్తున్నారు ఇప్పుడు. మరి ఆ భాష ఒకరు హెబ్రీ భాష దేవునికి ఇష్టమైన భాష అయితే గతంలో ఉన్న భాష ఏంటి? మరి ఒక్క భాష ఉందంటే అప్పటి నుంచి. తర్వాతనండి ఆ ఒక్క భాష ఎందుకు అదంతా విడగొడతాడు కిందకు వచ్చేసరికి ఆ భాష అనేక మందిని ఎందుకు చేస్తారు? ఆ భాష గురించి చెప్పవలసి వచ్చిందనంటే కింద ఆ వచనాల్లో బాబేలు గోపురం కట్టాలని చూస్తారు వాళ్ళు. అందరూ ఒకే భాషతో ఉండడం వల్ల బాబేలు గోపురం కట్టవలసిన వారు దేవునికి అర్థమైపోతుంది. అర్థమైన తర్వాత వీళ్ళ ఆలోచన వేరే విధంగా ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేయాలి? మొత్తం చెల్లాచెదరదీసిపడాలి అని మొత్తం అనేక భాషలు ఇక్కడ పుట్టుకోవడం ప్రారంభమవుతాయండి. అప్పటి వరకు ఉన్న భాష ఏంటి? ఒక్క భాష మాత్రమే. ఆ భాష ఏంటి ఇంతవరకు మనకు తెలియదండి. ఒకవేళ దేవునికి ఇష్టమైన భాష అంటే మళ్ళీ అంతకుముందు భాష ఏంటి? మరి ఇంకా బాగా ఆలోచన చేస్తే భాష లేకోకుండా దేవుని కనపరుస్తున్నారంట. అవునా? భాష లేకోకుండా దేవుని కనపరుస్తున్న కొంత ఆత్మలు ఉన్నాయి. ఏంటో చూద్దాం. కీర్తన గ్రంథం చూడగలిగితే కీర్తన గ్రంథం మొదటి కీర్తన గ్రంథం 19వ అధ్యాయానికి వద్దామండి ఒకసారి. 19వ అధ్యాయం చూద్దాం ఒక్కసారి. ఇక్కడ ఒకటి నుంచి ఆలోచించేద్దాం. ఆకాశంలో ఒకవేళ దేవునికి భాష ఇష్టమైతే హెబ్రీ భాష దేవుడు అనుకొని ఉంటే మరి దేవుని స్తుతిస్తున్న వారు ఏ భాషతో స్తుతిస్తున్నారు మనకు తెలియాలి. ఇప్పుడు ఇక్కడ చూద్దామా? ఒకటి వచ్చిన ఏమంటున్నారు? ఆకాశములు దేవుని మేము వివరించు ఏం చేస్తున్నాయంట? ఏ భాషతో వివరిస్తున్నాయి? ఆలోచించాలి ఒక్కసారి. దేవునికి భాష అనేది ఇష్టమైతే దేవుడు చెబుతున్నట్టుగా ఇక్కడ కీర్తన గ్రంథంలో అవి వివరిస్తున్నాయట. ఏంటివి? ఆకాశంలో దేవుని మహిమను వివరించున్న ఏం భాష మనకు తెలియదు. ఇది తర్వాత ఏం చూద్దాం. అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. ఏ భాషలో చెబుతున్నాయి మళ్ళీ ఇవి? దేవునికి ఇష్టమైన భాష హెబ్రీ అయితే మరి ఈ భాష ఏంటి? ఆలోచించాలి బాగా. కింద చదువుతాం. ఇంకా పగటికి పగలు బోధ చేయుచున్నది. ఏం భాషతో బోధ చేస్తున్నాయి మళ్ళీ? ఏం భాష ఇది? భాష లేదు కదా. ఆలోచించాలి బాగా. అంటే ఇప్పుడున్న సమాజంలో ఏం చేస్తున్నా తెలుసా? ఒక పేరుకు దేవుని చేసి పడేస్తున్నారండి. ఒక పేరుకు
ఇదంటేనే నువ్వు రక్షణలోనికి వస్తావు, యేషువ మెస్సియా అంటేనే రక్షణలోనికి వస్తావు, యేసుక్రీస్తు అంటే నువ్వు నరకానికి వెళ్తావు అని బోధ తీసుకొని వస్తున్నారు ఇప్పుడు. అవునా? ఒకవేళ అదే వాళ్ళు అన్నట్టుగా కరెక్ట్ అయితే మరి ఈ బోధ ఏంటి, మరి ఈ భాష ఏంటి చెప్పగలరా ఎవరైనా? అస్సలు ఛాన్స్ లేదు. ఎందుకు? ఈ భాష మనకి తెలియదు, అసలు భాషే లేదు ఇక్కడ కదా. భాష ఎందుకు చెప్పండి? భాష ఎందుకు? ఇప్పుడు నాకు నీళ్ళు కావాలి, ఐఎమ్ డ్రింకింగ్ ద వాటర్, తోడ పానీ దేకో, ఈ 3 భాషలో ఉన్న అర్థం ఏంటి అంటే 3 భాషలు నాకు నీళ్ళు కావాలి అనే అర్థమే దాగుంది అంతే. అంటే భాష ఎందుకు అని అంటే ఒక దాన్ని అడగడానికి, ఒక పని జరిగించడానికి ఒక మధ్యదిగా ఉంటుంది అంతే. కానీ భాష లేకోకుండా కూడా కొంతమంది అడుగు మనుషులు ఏం చేస్తారు, వాళ్ళు రూపకంగా సైగలతో. మరి మూగవారు ఏ భాషతో మాట్లాడుతున్నారు? వాళ్ళు సైగతోనే కదా. బాగా ఆలోచించారు. అంటే దేవునికి భాష ఏమన్నది అవసరమా? మరి భాషను ఎందుకు తీసుకుని వచ్చి వాళ్ళు ఎక్కడ పెడుతున్నారు? యేషువ మెస్సియానని ఎందుకు అనాలి కదా? యాహ్వే అని ఎందుకు అనాలి? వాళ్ళు కంపల్సరీగా అనాలని వాళ్ళ పత్రికల్లో ఇవన్నీ ప్రింటింగ్ చేసుకొని వచ్చి చెబుతున్నారండి. కనుక ఇవన్నీ మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని పేరు కానీ భాష కానీ, దేవుని ఆరాధించిన భాషతో పని ఏమైనా ఉందానంటే కాదు. మనస్ఫూర్తిగా రావాలి, అది ఏ భాష అయినా సరే. ఏ భాషతోనూ దేవుడు స్తుతింపబడతాడు అంటే మళ్ళీ ఈ సృష్టి ఏం చేస్తుంది? ఏ భాషతో దేవుని స్తుతిస్తుంది? లేదు కదా ఏ భాష కూడా కదా. ఆలోచించాలి ఒక్కసారి. కనుక దేవుని పేరేంటని మనం తెలుసుకుంటున్నాం కనుక దేవుని అసలు శిష్యుల పేరేంటో మనకి తెలీదు. ఒకవేళ తెలుసుకోవాలని ప్రయత్నం చేసినా మనం చచ్చిపోతాం అంతేకా. ఒక దగ్గర మరి మోషే గారి సందర్భంలో ఒక మాట చెప్తాడు కదా. అక్కడ అందరూ కూడా, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎన్నో వేల సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉంటారు. అక్కడ అన్ని వేల సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న తర్వాత ఆయన రక్షకుడుగా ఆయన వారిని రక్షించడానికి కొన్ని పుట్టింపు చేస్తాడు, ఒక పుట్టుతాడు. ఎవరు 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 మోషే గారా? అర్థం కాలేదా? అనేక సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు బానిసత్వంలో ఒక రక్షకుడు దేవుడు పుట్టిస్తాడు. ఎవరైనా? మోషే గారేనా? మోషే గారిని కదా. ఎందుకు ఇంకా కొద్దిగా రక్షకుడు అనుకనే ఆనాడు అనేక అక్కడ రక్షకుడిగానే చెప్పబడుతుంది. అక్కడ కూడా రక్షించేవాడు, సేవ్ చేసేవాడు. సేవ్ అంటే ఏంటి? రక్షించేవాడే. అది కూడా మొత్తం అదే దానికి వచ్చేస్తుంది అర్థం. అలా రక్షించేవాడిని ఎవరు పుట్టించారంటే మోషే గారిని పుట్టించారండి. కొన్ని రోజులు బాగా ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఉండిన తర్వాత తనేంటో తను తెలుసుకున్నాడు కొన్ని రోజులకి. కాబట్టి అక్కడ ఉండడం కన్నా ప్రజల దగ్గర ఉండటము నాకు చాలా మేలని అక్కడ ఉంటాడు. ఇదంతా జరగకముందు ఆయన ఒక దేశానికి వెళ్తాడు కదా. ఇదంతా ఎక్కడ ఆయన్ని ఇంకా ఆయన పట్టుకున్న తర్వాత ఆయన మొత్తం ఎడారిలో వెళ్ళిపోతాడు. ఆయన ఒక దేశానికి కదా. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మరి యెహోషువ గారు అక్కడ పరిచయం అవుతాడు. ఆయన అక్కడ ఆ సిచ్యువేషన్లో ఒక కొండ మీదకి దేవుడు ఆ మోషే గారితో ఏం చెప్తాడు? నువ్వు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడు అక్కడ చెప్తాడు. ప్రభు మరి మీ పేరేంటి అని అడుగుతాడు. అక్కడ ఐడియా ఉందా? చూద్దాం ఒకసారి. మరి ఆయన పేరేంటి చూడాలి. ఇప్పుడు పాత నిబంధనలో మొత్తం కూడా ఒకసారి మన విధంగా ఆలోచించేద్దాం. అంటే రూపకంగా చూద్దాం. బైబిల్లో ఆయన పేరు గురించి ఏం చెప్పబడింది? ఆయన పేరు గురించి చెప్పబడిందా, గుణాల గురించి చెప్పబడిందా? ఆలోచించాలి. చూద్దాం. పాత నిబంధనలో ఆయన గురించి ఇవ్వబడిన పేర్లు ఎలాంటివో చూడాలి. ఒక్కసారి చూద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయం. నిర్గమకాండం 3వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. మోషే
3వ అధ్యాయం 13వ వచనం ఏమంటాడు? మోసే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు నేను ఇశ్రాయేలు వద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడా, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని నాతో చెప్పగా వారితో చెప్పగా వారు ఆయన నీ ఇప్పుడు ఒకవేళ అడిగి వెళ్ళిపోయిన తర్వాత నన్ను అడుగుతారు, ఆయన ఎవరు, ఆయన పేరేంటని అడుగుతారు. ప్రభు ఏం చెప్పాలని అడుగుతారు. ఇక్కడ చూద్దాం. ఆయన పేరేమేనని ఆయన అడిగిన ఎడల వారితో నేను నేనేమి చెప్పవలనని దేవుని అడిగాను. ఇప్పుడు మోసే గారు అడిగినారు. సేమ్ యాజిటీస్ గారికి వెళ్ళిపోయిన తర్వాత నన్ను అడుగుతారు, ప్రభువా మరి నేను చెప్పాలి, నీ గురించి ఏ దేవుడు అని చెప్పాలి అని అడుగుతాడు. మరి యెహోవా అని చెప్పొచ్చు కదా. అక్కడ ఆలోచించారు ఎప్పుడైనా? యెహోవా దేవుడు అని చెప్పాలి కదా, ప్రేమమయుడు అని చెప్పాలి కదా, దయమయుడు అని చెప్పాలి కదా. ఎందుకు ఉన్నవాడు అని చెప్పాల్సి వచ్చింది అక్కడ? ఎందుకు అనంటే ఎన్నో సంవత్సరాలుగా అనేకమైన బాధలు అనుభవిస్తూ ఏంటి దేవుడు మమ్మల్ని చూస్తున్నాడా, అసలుకి ఉన్నాడా అని ఆలోచన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అక్కడ. కాబట్టి ఆ సందర్భంగా ఆ మోసే గారు అక్కడికి వెళ్ళి చెప్పాలి ఏమని, మీరు అనుకుంటున్న దేవుడు ఉన్నాడా అని ఆలోచన మీకు వస్తుంది. కాబట్టి ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. అందుకని అక్కడ మాట ఏం చెప్పబడుతుంది చూద్దాం ఒకసారి 14వ వచనంలో. అందుకు దేవుడు నేను ఉన్నవాడునను వాడనై ఉన్నానని మోసేతో చెప్పాను. ఇది ఒక లక్షణం ఆయనలో. ఏంటి అక్కడ సందర్భానికి కూడా ఇంపార్టెంట్ వాక్యం ఏంటి? వాళ్ళందరూ ఆలోచన చేస్తున్నారు, ఇన్ని 4000 సంవత్సరాలుగా ఇన్ని బాధలు అనుభవిస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు చూస్తున్నాడు అసలుకి మా బాధను? చూస్తుంటే అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే మళ్ళీ రక్షిస్తాడు కదా అన్న ఊహలు అందరూ ఉన్నారండి అక్కడ. మరి దేవుడు ప్రేమామయుడు అంటే కుదురుతుంది అక్కడ టయానికి. దయామయుడు అంటే ఉన్నవాడంటే ఉన్నాడు, అలాగైతే వస్తాడే మన ఆలోచనలు వచ్చేస్తారు వాళ్ళందరూ కూడా. ఆ సమయానికి తగ్గట్టుగా దేవుడు పరిచయం అవుతున్నాడు చూడండి అక్కడ. అర్థమవుతుందా? దేవుడు ఎలా పరిచయం అవుతున్నాడు ఆ టయానికి, సందర్భానికి. నేను ఉన్నాను, మీరు భయపడకండి అని అలా పరిచయాన్ని, ఇది నా పేరు అన్నట్టు చెప్తున్నాడు చూడండి అక్కడ కదా. మీ పేరేంటి అని అడిగినప్పుడు నా పేరు ఒక్క పేరు కాదు. ఇప్పుడు ఉన్నవాడని చూసుకున్నాం కదా, మరొక దగ్గర మరొక పేరు కనపడుతుంది ఆయనకి. ఏంటో చూద్దాం బైబిల్లో. అదే మాటను చూడగలిగితే ఇదే నిర్గమకాండం 6వ అధ్యాయం చూడగలిగితే, నిర్గమకాండం 6వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. 2 నుంచి. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేను యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను, పేరున అబ్రహామును ఇస్సాకు యాకోబుకు ప్రత్యక్షమైతిని గాని యెహోవాను నా నామమున నేను వారికి తెలియబడలేదు. ఎలా తెలియబడలేదు? ప్రారంభంలో అబ్రహాం ఇస్సాకు యాకోబు గారికి ఎలా పరిచయం అయ్యాడట? నేను ఉన్నవాడును కదా. నేను ఉన్నవాడును మోసే గారితో చెప్పిన మాటే. కానీ ఇక్కడికి వచ్చేసరికి కూడా అదే మాట నేను పితరులకు ఎలా పరిచయం ఇవ్వాను? నేను ఉన్నవాడునుగా పరిచిపోయానని ఆయన పేరు అని మాట చెప్పబడుతుంది. చూద్దాం 2వ వచనం చెప్తూ, మరి దేవుడు మోషేతో ఇట్లా నేను యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను, పేరున సర్వశక్తి గల దేవుడను. ఇక్కడ ఒక పేరు దేవుడికి. మళ్ళా ఫస్ట్ దేవుడు ఉన్నవాడని పేరు కనపడుతుంది, రెండోది సర్వశక్తి గల దేవుడు అనబడిన పేరు. ఎన్ని పేర్లు అయిపోయాయి జనరల్గా? ఫస్ట్ది ఉన్నవాడు అన్నవాడు, రెండోది సర్వశక్తి గలనైన దేవుడు. మరో మాట చూద్దాం. కీర్తన గ్రంథాన్ని చూడగలిగితే 68వ అధ్యాయం, కీర్తన గ్రంథం 68వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 68వ అధ్యాయము 4వ వచనం చూడగద్దాం. ఒకసారి చూద్దాం. అక్కడ 4వ వచనం నుంచి, దేవుని గురించి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానం చేయుడి.
వాహనం ఎక్కి అరణ్యములో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గం చేయుడు. తర్వాత లైన్లో ఏమంటారో తెలుసా? యెహోవాను ఆయన, యెహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రవహించుడి ప్రహర్షించును. ఎలా కనపడుతున్నాడు? ఆయన పేరేం కనపడుతుంది ఇక్కడ? ప్రహర్షించు దేవుడుగా కనపడుతున్నాడు. ఆయన నామం ఇది. ఏంటి ప్రహర్షించు అంటే ఏంటి? ప్రహర్షించు, ప్రలాపించు, ప్రహర్షించు, ప్రలాపించుట, ఏడవడం. ప్రహర్షించుట అంటే ఆలోచించారు. నేను ఎందుకు పదాన్ని ప్రలాపించటం అంటే ఏంటి? దానికి వ్యతిరేకపడడం ఏంటి? వ్యతిరేక పదం ఏంటి? ఇందాక చెప్పారు ఏంటి? సంతోషించడం అని అర్థం. ప్రహర్షించుట అనేది సంతోషించుట అంటే ఆయన నామం అనేది కూడా ఏంటి? ప్రహర్షించుట అంటే సంతోషించుట నామం, సంతోషకరం. ఆ దేవుడు మన దగ్గర ఉంటే ఆ సంతోషమే ఆయన నామం ఇది. అదే ఏమంటాడు? అదే వచ్చిన చూద్దాం. మరలా అదే లైన్ ఏమంటున్నాడు? 4వ వచనంలో అక్కడ చూడగలిగితే, యెహోవాను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించును. ఆయన నామం ఏంటి? ప్రహర్షించిన సంతోషం. రైట్. ఇంకా బైబిల్ మరొక మాట చూడగలిగితే, ఇదే కీర్తన గ్రంథం 83వ అధ్యాయం, కీర్తన గ్రంథం 83వ అధ్యాయం 83వ అధ్యాయం చివరి వచ్చిన ఏమంటున్నాడు? యెహోవాను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక. ఈ వచనంలో కూడా యెహోవా నామాన్ని ధరించిన వారందరూ కూడా ఏమని నమ్మాలి? దేవుడు మహోన్నతమైన వాడు, ఎరగాలి, తెలుసుకోవాలి. ఇది కూడా ఏంటి? దేవుని యొక్క గుణగణాలలో ఒక గుణం ఏంటి? దేవుడు మహోన్నతమైన వాడు, చాలా గొప్పవాడు దేవుడు. ఇది కూడా ఆయనకు ఒక నామం, పేరు. చూద్దాం ఇంకా బైబిల్ ఇంకా మరొక వచనం చూడగలిగితే, యెషయా గ్రంథానికి వద్దాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము యెషయా గ్రంథం 52వ అధ్యాయం 6వ వచనం చూడగలిగితే, కావున ఇచ్చట నేనేమి చేయవలెను, ఇది యెహోవా వాక్కు, నా జనులు నా నామము తెలుసుకుందురు. నేనున్నానని. ఏ నామం అది? ఇదే చెబుతూ, నేనున్నానని చెప్పువాడను నేనే అని వారు తెలుసుకుందరు. ఇక్కడ కూడా మరొక నామం కనబడుతుంది. ఏంటి? నేనున్నాను అంటే అభయం ఇచ్చే దేవుడు, ధైర్యాన్ని ఇచ్చే దేవుడు. మీరు భయపడకండి. నేను మోషే గారితో చెప్పిన మాట కూడా ఇలాంటిదే కదా. నేను అన్నవాడుని ఉన్నాను. ఇక్కడ కూడా నేనున్నానని చెబుతున్నా అంటే అభయం ఇచ్చే, ధైర్యం ఇచ్చే నామముగా ఒక లక్షణం ఇది. అవునా? ఒక గుణం ఇది. దేవుడు మనం స్వీకరించిన తర్వాత మన దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడా? కన్ఫామ్గా. పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆ దేవుడు మనల్ని ఎల్లప్పుడూ దేవునిలో ఉన్నవని అస్సలకి వదిలిపెట్టడండి. అసలు నేనున్నాను, నువ్వు వెళ్ళు. ఆనాడు దావీదు గారిని ఏ విధంగా అయితే చేశాడో నువ్వు వెళ్ళు. ఫిలిస్తీయుడు ఎంత గొప్పవాడైనా సరే, దావీదు ఎలాంటి వాడు? యవ్వనస్తుడు, చిన్న పిల్లోడు కదా అతను. కానీ అక్కడ వచ్చేసరికి ఆ యొక్క గొల్యాతు ఎంత అసలు భయంకరం, ఎన్ని ఆ యొక్క ఆకారం కానీ కదా, ఎంతమందిని చంపాడు ఆయన. భయపడుతున్నారు ఫిలిస్తీయుల దగ్గర అతను ఓడించాలంటే. కానీ దేవుడు నేనున్నాను అభయం ఇచ్చాడు అక్కడ. అలాంటి గుణం ఆయనలో ఉంది. ఇది కూడా ఆయనకి పేరు. చూద్దాం ఇంకా ఇర్మీయా గ్రంథం చూద్దాం. ఇర్మీయా గ్రంథం 16వ అధ్యాయం. ఇర్మీయా గ్రంథం 16వ అధ్యాయం
16వ అధ్యాయము 21వ వచనాన్ని చివరిగా చూడగలిగితే చివరి వచనం. కాబట్టి నా నామము యెహోవా అని వారు తెలుసుకున్నట్లు నేను ఈసారి వారికి అనుభవం కలుగజేతును. నా బలమును నా ఐశ్వర్యము నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియజేతును. యెహోవా అనే పేరు గుర్తుకు రాగానే వారు కనపడాల్సింది ఏంటి? ఇతరులైన వారికి బలవంతుడు. అంతకని బైబిల్లో ఒక పేరులో మనకు కనపడే బలవంతుడైన దేవుడు కదా. అందుకని ఈ యెహోవా అనే పేరు గుర్తుకు రాగానే ఏం కావాలి? వారు కనుక్కున్న జనాంగము, దేవుడు వారి వెనకలున్న జనాంగం, దేవుడు ఎదుట ఉన్న జనాంగం వారి దగ్గర ఉన్నారంటే వాళ్ళు చాలా బలవంతులు, గొప్పవారు, శౌర్యులు కదా. అందుకని నేను వారు గుర్తుకు రావాలంటే ఏం గుర్తుకు రావాలంటున్నాడు ఇక్కడ? వారికి ఇంతవరకు యెహోవా అనే పేరు మాత్రం తెలుసు వాళ్ళకి, కానీ ఇప్పుడు నేను వారు గుర్తుకు రావాలంటే ఇంకా ఏ లక్షణాలు బయటకు కనబడుతున్నాయి? బలమును శౌర్యమును కదా. నీవే నా బలము, నీవే నా శౌర్యము అంటే నీవే నాకంటే ఏ ఆధారమైన నీవే. పాటల్లో కొన్ని పాటలు మనం చూస్తుంటాం కదా, దాని ఆధారం ఏంటి, దాని యొక్క అర్థాలు ఏంటి? సర్వస్వము నీవే. భక్తులైన వారికి వాళ్ళ ఆలోచనలో దేవుని గురించి ఉన్న ఆలోచన ఏంటి? సర్వస్వము నీవే, నా బలము, నా కోట, నా జీవము కదా. అలా మనకు పరిచయం చేస్తున్నటువంటి దేవుని పేరు కదా. ఇంకా 2 వచనాలు చూద్దాం. ఇంకా చివరిగా 2 వచనాలు చూసుకొని ముగించుకుందాం. ఇదే ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం చూద్దాం. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 2వ వచనం చూడగలిగితే, మాట నేర్పుచు యెహోవా మాట నెరవేర్చి యెహోవా స్థిరపరచవలెనని దాన్ని నిర్మించి యెహోవా యెహోవాను నామము వహించిన వాడే ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ 3 లక్షణాలతో బయటపడుతున్నాడు దేవుడు. ఏ లక్షణాలు? మరలా చూద్దాం వాటిని. ఏ లక్షణాలతో, ఏ గుణాలతో బయటపడుతున్నాడు దేవుడు చూద్దాం మరలా వచనం. నా మాట నెరవేర్చు యెహోవా. దేవుడు మాట ఏం చేస్తాడు? నెరవేర్చు ఆ దేవుడుగా కనపడుతున్నాడు మనకి అక్కడ. అవునా? నెరవేర్చే దేవుడుగా కనపడుతున్నాడు. అదే తర్వాత ఏమంటున్నాడు? స్థిరపరచవలనని చెప్పిన మాటను నెరవేర్చువాడుగా స్థిరపరచు దేవుడుగా కనపడుతున్నాడు. అలాగే యెహోవాను నామము స్థిరపరచవలననే దానిని నిర్మించు యెహోవా. ఈడ మరలా మరొక లక్షణం కనపడుతుంది. 3 లక్షణాలు ఏంటంటి? మాట నెరవేర్చు దేవుడిగా కనపడుతున్నాడు, స్థిరపరచు దేవునిగా కనపడుతున్నాడు, నిర్మించు దేవునిగా. ఈ 3 యెహోవాకు నామములే. ఇంకా చూద్దాం చివరిగా హోషేయ గ్రంథానికి వద్దాం. హోషేయ గ్రంథం కొత్త నిబంధనలో 3వ పుస్తకం కాదనా? హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనంలో యెహోవా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థము. ఎలా దేవుడు మళ్ళీ పరిచయం అవుతున్నాడు ఇక్కడ? సైన్యములకు అధిపతియగు యెహోవా కదా. ఇలా కూడా దేవుడు మనకు పరిచయం అవుతున్నాడు. అంటే మన పాత నిబంధనలో మొత్తం చూస్తున్నప్పుడు ఆయన పేర్లు ఎలా ఉన్నాయి? మనకు తెలిసిన పదం యెహోవా మాత్రమే కదా. అసలుకి యెహోవా అనే పదానికి కూడా ఉన్నవాడని అర్థం తెలుసా? యెహోవా అనే పదానికి కూడా ఉన్నవాడు, ఉన్నాడు, భయపడకండి అన్న పదాలు అర్థాలు వచ్చేటటువంటి మాట యెహోవా. అంతేగాని పేరును బట్టి వచ్చినవి కాదు ఇవి, క్రియలను బట్టి వచ్చిన పేర్లు. అంటే యెహోవా అనే పేరు కూడా నిజమైన పేరు అంటే, రియల్గా ఉన్న పేరు అంటే కాదు. ఇవన్నీ లక్షణాల వలన ఏర్పరచబడిన నామాలు.
అంటే రియల్ నేము మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినా కాదు కదా. మరి పాత నిబంధనలు అంతా ఎలా కనపడుతున్నాడు ఈ దేవుడు యెహోవాగా కనపడుతున్నాడు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అండి యెహోవాగా కనపడ్డు మనకి. ఎలా పరిచయం అవుతాడు? తండ్రిగా, ఇందాక చెప్పారక తండ్రిగా పరిచయం అయిపోతాడండి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువుల వారు భూలోకానికి వచ్చిన తర్వాత దేవుణ్ణి ఏం చేయడానికి వచ్చాడు? బయలుపరచడానికి వచ్చాడు. అందుకని బైబిల్లో ఒక మాట ఉంది, యోహాను సువార్త 1:18 ఏముంది చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 1:18 ఏముంది? యెహోవా ఆయనను గూర్చి, యెహోవా ఆయనను గూర్చి. యోహాను సువార్త 1:18 ఏముంది? ఎవడునో ఎప్పుడైనానో దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బలపరచరు. ఎందుకు వచ్చాడు భూమి మీదకి తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు అనంటే ఆయన బయలుపరచడానికి, ఆయన గురించి చెప్పడానికి వచ్చాడు. ఎలా చెప్పాడు? భూమి మీదకి వచ్చిన తర్వాత యెహోవా అని చెప్పాడా? లేదే. మనకు బైబిల్లో క్రొత్త నిబంధనలో మొత్తం కూడా అండి ఎలా పరిచయం అవుతాడు తెలుసా? యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత ఎలా పరిచయం చేశాడు ఆయన. మత్తయి సువార్తలు చూద్దాం ఒకసారి, కొన్ని మాటలు చూసుకొని మనం ముగించేసుకున్నాం. యెషయా గ్రంథంలో మనకి కొత్త నిబంధనలో మత్తయి సువార్త చూడగలిగితే 5వ అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16 ఏమంటున్నాడు ఇక్కడ? మత్తయి సువార్త 5వ అధ్యాయం 16 మనుషులు మీ సత్కార్యములను చూసి, మీ సత్కార్యములను చూసి పరలోకమందున్న మీ తండ్రి. ఎలా పరిచయం చేస్తున్నారు ఇక్కడ యేసుక్రీస్తు వారు? పరలోకమందున్న మీ తండ్రిని, మీ తండ్రి ఎలా పరిచయం చేస్తున్నారు చూడండి కదా. మరలా అదే కింద మనం చూడగలిగితేనండి 44 చూద్దాం అక్కడ. నేను మీతో చెప్పున్నదేమనగా, నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు కుమారులుగా ఉండాలి. ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు దేవుని ఎలా పరిచయం చేస్తున్నాడు? యెహోవాను తండ్రిగా పరిచయం చేస్తున్నాడు. ఇంకా చూడగలిగితేనండి 48 చూద్దాం. అక్కడ కూడా మీ పరలోకపు తండ్రి. ఇక్కడ కూడా నేను మొత్తం కూడా మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలన్నింటిలో కానీ, తర్వాత అపోస్తలుల పౌలు గారు రాసిన పత్రికలన్నింటిలో కానీ ఎలా పరిచయం చేస్తాడు? తండ్రి తండ్రి తండ్రి. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ తండ్రి ఎలా ప్రార్థన చేయాలి మీ తండ్రికి కదా. శిష్యులు కూడా నేర్పించే ప్రార్థనలు ఎలా నేర్పిస్తాడు? పరలోకమందున యెహోవాను ప్రార్థన చేపిస్తాడా? పరలోకమందున్న ఇప్పుడు మనం యెహోషువ గ్రంథంలో ఈ పాత నిబంధనలు మొత్తం చదువుకున్నామే కొన్ని మాటలు, ఆయన నామాలు, ఆ నామాల గురించి ఏమని చెప్పాడు అక్కడ? లేదు. మనకి ఎలా పరిచయం కావాలి అని అంటే ఆ సందర్భంలో తండ్రిగా పరిచయం కావాలి. ఇప్పుడు తండ్రిగా జనరల్గా ఆలోచించేద్దాం. మనకి తండ్రి ఉన్నాడు అనుకోండి, మన తండ్రి కంటే ఒక పేరు ఉంటుంది కదా. ఒక 10 మందిలో తండ్రిని పేరు పెట్టి పిలుస్తామా? ఎందుకు పిలువం? ఆలోచించి. నాయన ఒక్కడేనా? ఆలోచించాను. అంటే ఒకటే ఉన్నాడు కనుకనే మనం పేరు పెట్టి పిలుస్తాం. 2-3 అయితే పేరు పెట్టి పిలుస్తామా? అసలు దానికి ఉన్న ఆలోచన ఏంటి? జనరల్గా ఒక తండ్రిని మనం పేరు పెట్టి పిలిచాలంటే అది గౌరవపరమైన పదం, అది కాదు, అది గౌరవమైనది కాదు కదా. పేరున్నా సరే మనం ఏం చెప్తాం? డాడీ, నాన్న కదా. మన భూమి మీద ఉన్న తండ్రికే మనం పేరు పెట్టి పిలవడానికి ఇన్ని ఆలోచన చేస్తుంటే దేవునికి పేరు అవసరమా చెప్పండి? ఎలా పరిచయమేడు ఇక్కడ? మనకు తండ్రిగా పరిచయమేడు. ఇప్పుడు మన ప్రార్థనలో కానీ ఎలాగైనా సరే మన దేవునికి ఎలా మనం పలకాలి దేవుణ్ణి? తండ్రిగానే. ఇంక అంతకు మించినటువంటి ఆ బంధం ఎక్కడుంటుంది చెప్పండి ఇక కదా. భూలోక సంబంధమైన తండ్రిని మనం పేరు పెట్టి పిలిచాం. ఎందుకు? అది మంచిది కాదు, అది ఒక మంచి గుణము కాదు కదా. అలాగే దేవుని కూడా మన పేరు, ఒకవేళ పేరు మనకి తెలిసినా సరే పేరు పెట్టి మనం పిలుస్తాము చెప్పండి దేవుణ్ణి? అస్సలు. కనుక మరి దేవునికి పేరు ఏమైనా అవసరమా? లేకపోతే దేవునికంటే ఒక పేరు మనం తెలుసుకోవాలని ప్రయత్నం చేసినా మనకేమవుతాం? చనిపోతాం. ఎందుకు? ఏ ఆధారాలతో మనం మాట్లాడుకుంటున్నాం? ఆఫ్టర్ ఒక దేవదూత
మనకు సేవకుడుగా ఉంటున్న దేవదూత పేరు చెప్పాలన్నా చెప్పసక్యం కాదంటున్నాడంటే దేవుని పేరు మనం చెప్పాలన్నా తెలుసుకోవాలన్నా ప్రయత్నం చేయాలన్నా అది కుదురుతుందా ఈ యొక్క మానవ శరీరంతో? అస్సలు కుదరదు. మన గొప్పగా పరిచయం అయిపోయాడు ఇప్పుడు పాత నిబంధనలో అంటే ఇలా పరిచయం అయిపోయాడు. కృత నిబంధనకు వచ్చేసరికి ఈ తండ్రిగా పరిచయం ఏంటండి. కాబట్టి ఆ తండ్రిగా ఆ బంధాన్ని మనం చివరి వరకు కొనసాగించాలి కదా. ఇవన్నీ వాళ్ళు చెప్పరు. ఎవరు? ఓన్లీ హెబ్రీ భాష మాత్రమే దేవునికి ఇష్టమైన భాష అంటే. మరి ఇవన్నీ ఏంటి? ఇవన్నీ మనం చూసుకున్నాం కదా, పేర్లు కదా ఇవన్నీ కూడా హెబ్రీ భాషలో రాయబడిన మాటలు ఇవన్నీ కూడా కదా. ఆలోచించాలి ఒక్కసారి. అందుకని తండ్రికి అసలు చేసిన పేరు మనకి తెలియదండి కదా. అది ఎప్పుడు తెలుస్తుంది? చనిపోయిన తర్వాత. ఆ దేవుని దగ్గరికి వెళ్తామే, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడే ఆ విషయాలను బయలుపరుస్తాయి. అవేంటో చనిపోయిన తర్వాత కూడా తెలియవు. దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాతే తెలుస్తాయి. కనుక మరి దేవుని ఎలా పెట్టి పిలవాలి అని అంటే తండ్రి అనే మనం పిలుచుకోవాలి, అంతేగా. వేరే పేర్లతో పెట్టి పిలవడానికి మనకు అంత అర్హత, అంత శక్తి మనకు లేదు. అంటే ఇంతవరకు మనం తండ్రి గురించి మనం చూసుకున్నాం అంతే, అవునా? తండ్రికి ఉన్న పేరు ఏమని చెప్తారు అనేక మంది అంటే యాహ్వే, రైట్. మరి యేసుక్రీస్తు వారి పేరుని కూడా ఏమంటారు హెబ్రీ భాషలో? యాషో మెస్సియా. మరి యేసుక్రీస్తు వారికి కూడా పాత నిబంధనలో కూడా కొన్ని పేర్లు ఉన్నాయి, కొత్త నిబంధనలో కూడా కొన్ని పేర్లు ఉన్నాయి. మరి వాటి గురించి కూడా రేపు వారం చూసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం తెలుసుకున్న మాట ఏంటంటే దేవునికంటూ ఒక పేరు ఉంది. ఆ పేరేంటో మనకు తెలియదు. ఒక తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే మనం చచ్చిపోతాం, మనం బ్రతకం. కనుక మరి దేవునికున్న ఒక బంధంతో మనకు పిలిచాడు. ఇప్పుడు మనకి ఒక బంధం ఏంటి? తండ్రి అనే బంధం. ఆ బంధంతో మనం చివరి వరకు కొనసాగబడుతూనే ఉండాలి. కనుక తెలుసుకున్న మాటలను ఒక్కసారి మనందరూ కూడా ఆలోచించేద్దాం, గ్రహిద్దాం. దేవుడు తండ్రిగా మనకున్నాడు. ఎందుకంటే తండ్రి అంటే ఏంటికా కొత్త మందిలో తండ్రిగా పిలుస్తున్నాడంటే మనకి ఎంత ఆధారం. ఆయనకి ఏ సమస్యలు వచ్చినా ఆయనే నాకు తీరుస్తాడు కదా. శారీరకంగా ఒక తండ్రి మనకుంటే ఎంత ధైర్యం కదా మనకి. ఆ తండ్రి లేకపోతే కదా కుటుంబం చెడిపోతుంది, పిల్లలు చెడిపోతారు, ఆ ప్రేమ అనురాగాలు పోతాయి. ఆ బంధాన్ని ఏర్పరిచారంటే దేవుడు మనకి. కనుక తండ్రిగానే మనం చూద్దాం, తండ్రిగా ప్రేమిద్దాం, తండ్రిగా పరలోకానికి మనం వెళ్దాం. తర్వాత రేపు వారం క్రీస్తు గురించి అండి చాలా విషయాలు ఉన్నాయి. యెషోవా మెస్సియా అని ఎందుకు వాళ్ళు చెబుతున్నారు, ఆ భాషలో పాత నిబంధనలో ఏ విషయాలు ఏ పేర్లు ఉన్నాయో, కొత్త నిబంధనకు వచ్చేసరికి అసలుకి ఇంకో పేర్లు ఉన్నాయి కొన్ని యేసుక్రీస్తు వారి గురించి. అసలుకి ఆ పేరు గురించి ఇంకా రేపు వాళ్ళని చూసుకుందాం. కనుక ఈరోజు ఎన్ని మాటలు అయితే విన్నామో ఆ మాటలు ఆలోచించేసి దేవునికి భయపడి మనం బ్రతకాలి. దేవునికి ఉన్న మొత్తం ఇదంతా మనం ఆలోచన చేసి పిండి జ్యూస్ తీస్తే చేయవలసినది ఏంటి? దేవునికి భయపడి మనం బ్రతకాలి, అంతేక. కనుక ఆలోచించేద్దాం, దేవుని కొరకు భక్తిగా మనం జీవిద్దాం. కనుక తెలుసుకున్న మాటలను మనందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించేసి దేవుడు కొరకు మనము బ్రతుకుదాం. రైట్, మరి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం విన్న వాక్యాన్ని బట్టి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను ఇంతవరకు మీ మాటలు తండ్రి మేము ధ్యానించాం తండ్రి, తెలుసుకున్నాం మేమందరమునైనా తండ్రి. ఎంత భయభక్తులుగా మీ ఎడల బ్రతకాలో జీవించాలో మాకు కొన్ని సందర్భాలు తెలియజేశారు తండ్రి. తెలుసుకున్నాం మేము తండ్రి. లోకంలో అనేక మందినైనా నిజాన్ని తెలుసుకోకుండా అబద్ధంలోనైనా వారు నిజమని బోధిస్తూ తండ్రి, నిజమైన దానికి దూరం అయిపోతూ అనేక మందిని దూరం చేస్తున్నారు నైనా. మేము అలా ఉండకోకుండా నిజాన్ని గ్రహిస్తూ తండ్రి, మేము దాని ప్రకారంగా దానికి లోబడి బ్రతుకులాగా కృప దయచేయమని వేడుకొనిచ్చి ఉన్నాం తండ్రి. ఎంతమంది అయితే మీ మాటలు విన్నారో వారందరూ హృదయంలో మీ వాక్యాన్ని ఫలించండి, అభివృద్ధిపరచమని వేడుకొనొచ్చు తండ్రి. మరలా జరిగిపోయే కార్యక్రమాలంతటిలోనైనా మీరు మాత్రం ఘనత వహించమని
ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.